ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని పిల్లలతో ఎక్కువగా గడుపుట మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరమైనది. దేవుని మాటలు మాట్లాడుకోవటం మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ లోకంలో ఉన్న సంతోషం తాత్కాలికమైనది. మీ అందరికీ తెలుసు. ఎవరి హృదయాల్లో కూడా సంతోషం లేదని, ఎవరి హృదయాల్లో కూడా సమాధానం లేదని అనేకమైన మంత్రులకు తెలుసు, ప్రజా నాయకులకి తెలుసు, అధికారులకు తెలుసు ఈ లోకంలో సంతోషం లేదని. ఎలా మన కుటుంబాల్లో సమాధానం సంపాదించుకోవాలి? ఎప్పుడు ఈ హృదయం శాంతిగా ఉంటుంది? ఏం చెయ్యాలి? నా హృదయం శాంతిగా ఉండాలి, నా కుటుంబంతో నేను సమాధాన పడి ఏ విధమైన గొడవలు లేకుండా శాంతిగా ఉండాలి, నా ఇరుగు పొరుగు వారితో నేను శాంతిగా ఉండాలి. దానికి నేను ఏం చేయాలి? ఆ చేయాల్సిన మార్గాన్ని మనిషి కనుక్కోలేకపోతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం చర్చికి అయితే వెళ్తూ ఉన్నారు, కానీ వాక్యమందు నమ్మిక అనేది ఉంచలేకపోతూ ఉన్నారు. మనిషికి దేవునికి దగ్గరగా వెళ్ళే మార్గాన్ని కనుక్కోలేకపోతూ ఉన్నారు. ఏ మార్గంలో మనిషి దేవునికి దగ్గరగా వెళ్తాడు తెలుసుకోలేక ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆలోచన చేస్తూనే ఉన్నాడు. పైకి నవ్వుతూ ఉన్నాడు, కానీ ఏ మనిషి హృదయంలో శాంతి సమాధానాలు లేవు. పైకి మాత్రమే నవ్వుతూ ఉన్నాడు, ఎక్కడ కూడా శాంతి సమాధానం తన హృదయంలో లేదు. అంత అలజడి. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినములలో ఏం చేయాలో తెలియటం లేదు. సేవకులైనా, విశ్వాసైనా, సామాన్య ప్రజలైనా ఎవరికి కూడా అంత చిక్కటం లేదు. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా దేవునికి మొరపెట్టాలి? ఎలా దేవునికి మొరపెడితే దేవుడు ఆ మొర ఆలకిస్తాడు? ఎలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని చెంతకు చేరాలి. నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం కాకూడదు. ఖచ్చితంగా దేవుని చెంతకు ఆ ప్రార్థన చేరాలి. దానికి ఏం చేయాలి? అనేక మందికి అంతు చిక్కని ప్రశ్న. మన ప్రశ్నలన్నిటికీ సమాధానం బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమే. వాక్యమనగా దేవుడే. వాక్యం ద్వారా మనకు సమాధానాన్ని ఇస్తాడు. మన ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తాడు. మన హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. మన ప్రశ్నకు సమాధానం ఉంది, మన హృదయంలో కూడా సమాధానం దొరుకుతుంది. మనం వెతికే సమాధానం, శాంతి దొరుకుతుంది. ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్ గ్రంథంలో ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, వారు ఎలా ప్రార్థన చేశారు? ప్రార్థన ఆ మాటలోనే ఉంది. ప్రార్థన. ప్రా ప్లస్ అర్ధన. ప్రార్థన. అర్ధన అంటే అర్థించుకోవటం అంటే ఒక మాట మనం మనవాడికి భాషలో చెప్పాలంటే అడుక్కోవటం. మంచిగా అడుక్కోవటం ప్రార్థన. మంచిగా అడుక్కోవటం. దౌర్జన్యంగా నువ్వు కేకలేసి చూడండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా అడుగుతాం? చేతులు కట్టుకుని వినయంగా, విధేయతతో, దీన మనసు కలిగి, దీనంగా మొహం పెట్టి మనం అడుగుతూ ఉంటాం. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది అడగాలంటే ఎలా అడుగుతాం? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనకు ఒక పని చేయించుకోవాలంటే ఎలా అడుగుతాం? ఒక చిన్న అధికారి దగ్గరికి వెళ్ళి పనుల కోసం ఎలా అడుక్కుంటాం? వీరిని ఇంత దీనత్వం కలిగి, విధేయత కలిగి, భయంగా అడుగుతుంటే, వీరందరినీ సృష్టించి, సర్వాన్ని సృష్టించి, ఈ లోకంలో ఉన్న సమస్యను సృష్టించిన సృష్టికర్త అయిన, సర్వశక్తుడైన దేవుణ్ణి మనం అడుక్కోవాలంటే ఎలా అడగాలి? ఎంత భయంగా అడగాలి? ఎంత విధేయతతో అడగాలి? ఎంత విధేయత కావాలి? అది తెలుసుకోకుండా దయచేసే వారికి అది ఇచ్చేసే ఏదో దాచిపెట్టిన వస్తువులు ఇచ్చేయమన్నట్టు ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇచ్చేసే. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు మీరు? ప్రార్థన చేయటం కూడా చేత కావాలి. దావీదు ప్రార్థన చేశాడు. ఆయన కన్నీటితో ఆయన పరుపు కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉంది. దావీదు ప్రార్థన చేస్తుంటే ఆయన కన్నీటికి ఆయన పరుపు కొట్టుకుపోతూ ఉందని వాక్యం రాయబడి ఉంది.
నీ కన్నీటికి నీ కంటిలో ఉన్న నలకైనా బయటకు వస్తుందా? నీ ప్రార్థనలో నీ కన్నీటికి నీ కంటిలో ఉన్న బయట ఉన్న ఏం కొట్టుకు రావాల్సిన పని లేదు. కంటిలో ఉన్న నలకైనా కొట్టుకుని వస్తుందా బయటికి? కనీసం నువ్వు పూసుకున్న మేకప్ అన్నా చెరిగిపోతుందా నీ కన్నీటికి? ఏం ప్రార్థన చేస్తున్నారు? అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుని దగ్గర మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆయన వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడనని. వాగ్దానం చేసి తప్పే దేవుడు కాదు, మాట తప్పేవాడు కాదు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా మనం పొందుకోలేని పరిస్థితుల్లో మనం అజ్ఞానంతో ఉన్నాం. ఎలా ప్రార్థన చేయాలి? చిన్న కన్నీటి బొట్టు నీకు రావట్లేదా? ఎలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? వీరికి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడగాలి. మనమేం చేస్తున్నాం? ఎదుటోళ్ళని ఎరగొడుతున్నాం, ఎదుటోళ్ళ మాటలతో నలగొడుతున్నాం, దేవుడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నీ హృదయం విరిగి నలిగిన మనసు విరిగిన హృదయంతో ప్రార్థన చేయమంటే ఎదుటోళ్ళనేమో శరీరంగా విరగొడుతున్నాం, ఎదుటోళ్ళనేమో మానసికంగా నలగొడుతూ ఉన్నాం, మాటలతో నలగొడుతూ ఉన్నాం. ఏం ఎరగనట్టు మనం వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఏ విధమైన మేలులు పొందుకోలేకపోతూ ఉన్నాడు. అడిగిన వాటికి జవాబు కూడా మనుషులు పొందుకోలేకపోతున్నారు. చూడండి, సమూయేలు గ్రంథంలో అన్నా ప్రార్థన చేస్తుంది. అన్న దేవుని మందిరంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేని స్త్రీని సూటిపోటు మాటలతో ఎలా పొడుస్తారో మనందరికీ తెలుసు. పిల్లలు లేకపోతే ఆడవారే శత్రువులని, ఈ ఆడవారే గొడ్డుబోద్దు. అవి ఎదురొస్తున్నా వీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు, మరీ కావాలి. అసలు వీరు మొహం చూస్తేనే ఎదుటివాడికి శాపం. అలాంటి వీరు పిల్లలు లేని వారిని గొడ్డుబోతులని, అదని ఇదని వాళ్ళు ఎదురొస్తున్నా పక్కకి వెళ్ళిపోయి నానా మాటలు. అది ఎదురొచ్చింది అందుకే ఇలా జరిగింది, ఆమె ఎదురొచ్చింది అటు వెళ్తుంటే అందుకే ఈ పని కాలేదు. మరి ఆమె లేనప్పుడు వెళ్ళి చేసుకొని ఈ పనులు. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇద్దరు స్త్రీలు బావి దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. నీళ్లు తోడుతూ బావి దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అది ఇది వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ చుట్టుపక్కల ఆమెట్ట ఈమెట్ట, ఆమె అటుపోయింది, ఆమె అటు చూస్తుంది, ఏమి ఇటు చూస్తూ ఉంది, ఆమె మంచిది కాదు, ఏం కొంచెం కారణం ఇవ్వకపోతే ఆమె మంచి ఆమె కాదు. సరే, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దూరంగా ఒక యవనస్తుడు బ్యాగ్ తీసుకుని వస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు బ్యాగ్ తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె చూసింది, కళ్ళు ఎగరేసింది యువతలామె చూపించి. ఏంది అంటున్నాడే వాడు, దున్నలాగా బలిశాడు. ఏంది అంటున్నాడు చూడాడు, దున్నున్నట్టున్నాడు, దున్నలాగా బలిశాడు ఈలావునా అంటూ ఉంది. ఈ పక్కన ఉంది, మనకెందుకులే వదిన, వాడు అట్ట బలిస్తే మనకెందుకు, ఏంది మనకెందుకు, ఊర్లో అన్ని మొత్తం వాడి తినబట్టేనే మనకి ఊర్లో కరువు వస్తుంది, చూడు కదల్లేక వస్తున్నాడు అని అంటూ ఏమేం మనకెందుకులే అంటూ ఉంది. తీరా దగ్గరికి రాగానే దున్నలాగా ఉన్నాడు అని అంటుందో ఆ కొడుకే ఇంకొక్కసారిగా ఫీజులు కొట్టేసింది. ఒరే, ఇప్పుడు దాకా నా కొడుకునా నేనంది, దున్నలాగా బలిశాడు, అలా బలిశాడు అంటే నా కొడుకునా. ఎప్పుడైతే కొడుకుని దగ్గర నుంచి చూసిందో గబా గట్టిగా వాటేసుకుని, ఏయ్యా నువ్వు అన్నం తింటలేదా, ఇంత చిక్కిపోయావయ్యా, ఎన్ని రోజుల నుంచి నువ్వు అన్నం తింటలేదయ్యా, హాస్టల్లో సరిగ్గా అన్నం పెట్టట్లేదా నీకు, ఇంత సన్నగా అయిపోయావయ్యా. ఏంటి, నీ కొడుకు అయితే సన్నగా అయిపోతారా, ఎదుటోళ్ళ కొడుకులైతే దున్నలాగా బలుస్తారు. చూడండి మనుషులు యొక్క నైజం. ఏం కొడుకు అయితే సన్నగా అయిపోయాడంట, వారం 10 రోజుల నుంచి తిండి పెట్టలేదంట, అది ఎదుటోడు కొడుకు అయితే. చూడండి మనిషి యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయో. ఇలాగే పిల్లలు లేకపోవటం వల్ల అన్న ఎన్నో మాటలు భరిస్తాం, తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె కన్నీటితో ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేని మీదన్నా ఒక పని మీద మనం ఆసక్తితో ఉన్నప్పుడు ఆ పనిని మనం నెరవేరుస్తాం. అన్నా కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంది, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆషామాషిగా ప్రార్థన చేయట్లేదు, కానీ ఆసక్తితో దేవుని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు.
కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడికి అంతకంటే ఏం ఎక్కర్లేదు. దేవుడిని అడగటం కావాలి. ఆయన ఎదురు చూస్తున్న దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. మన ప్రార్థన ఎప్పుడు చేస్తామని ఎదురు చూసే దేవుడు, ప్రతిఫలం ఎప్పుడు ఇవ్వాలని ఎదురు చూసే దేవుడు. ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, ఒక మగ పిల్లవాడిని దయచేశాడు. చూడండి, నిజంగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. బైబిల్లో వాక్యం చెప్తుంది, నువ్వు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఏంటి, యాక్షన్గా మొరపెట్టేవాళ్ళు ఉన్నారా? నిజంగా ఏంటి, నిజంగా మొరపెడితే ఏంటి అంటే అబద్ధం కూడా మొరపెడతారా? పెడతారు, అబద్ధం కూడా మొరపెడతారు. బైబిల్ గ్రంథమే చెప్తుంది, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీరి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదవులతో స్తుతిస్తున్నారు, హృదయం మాత్రం దూరంగా ఉంది. ఇది నిజంగా మొరపెడతామా? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. నిజంగా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాడా? చూడండి, వాక్యమే మనకు సమాధానం. వాక్యమే మనకు సమాధానం. ఎవరో వచ్చి ఏదో చెప్పాల్సిన పని లేదు. నిజంగా మొరపెట్టాలి. నిజమైంది ఉంది, అబద్ధమైంది ఉంది. చూడండి, లోకంలో కూడా నిజం ఉంది, అబద్ధం ఉంది. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. క్రైస్తవుడు ఉన్నాడు, పేరుకు క్రైస్తవుడు ఉన్నాడు, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ఉన్నాడు. పేరుకు క్రైస్తవుడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? నెయ్యి అనేది ఒకటి ఉంది. నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన నేతి బీరకాయలో నెయ్యి రాదు. నెయ్యి అనేది నిజంగా ఒకటి ఉంది, ఇది ఒక పేరే. నేతి బీరకాయ పేరుకే, నిజంగా నెయ్యి దాంట్లో దొరకదు. ఎవడో పెట్టారు మైసూరు బజ్జీ అంట, మైసూరు ఉంటుంది దాంట్లో. చూడండి, నిజం కానీ ఎన్నో. అలాగే పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ క్రీస్తు లేని క్రైస్తవులు. నేతి బీరకాయలో నెయ్యరా లేదు, ఈ క్రైస్తవులు క్రీస్తు లేని క్రైస్తవులు, క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవులు. ఎందుకు కొంతమంది ప్రార్థన చేస్తుంటే ప్రతిఫలం రావటం లేదు, ఎందుకు జవాబు రావటం లేదంటే క్రీస్తు లేని క్రైస్తవులు. ప్రార్థన చేయాల్సిన విధంగా మనం చేయటం లేదు. ఇంకా చూడండి, పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం మొత్తం ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా చేస్తుంది తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, అత్యాసక్తితో. ఇది ఇంకా ఒక మెట్టు పెచ్చు. ఇందాక అన్నా ప్రార్థన చేసింది ఆసక్తితో అన్నా ప్రార్థన చేసింది, ప్రార్థనకు సమాధానాన్ని పొందుకుంది. ఇప్పుడు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తూ ఉంది అత్యాసక్తితో. ఇది ఇంకొక మెట్టు, ఆసక్తి కంటే ఒక మెట్టు పెచ్చు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆసక్తితో ప్రార్థన చేస్తుంటేనే దేవుడు ఒక క్షణం నిలవలేకపోయాడే. అత్యాసక్తితో సంఘం మొత్తం ప్రార్థన చేస్తుంటే ఇక దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? అసలు ఆయన సంతోషానికి ఇంక ఎక్కడ అడ్డు ఉంది? ఆయన సంతోషానికి ఇక ఎక్కడ అవధులు ఉన్నాయి? అక్కడ సంఘం మొత్తం ప్రార్థన చేస్తుంది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇక ఆయన ఆనందం ఎలా ఉంటుంది? ఇక ఒక్క సెకండ్ ఆయన ఆలస్యం చేస్తాడా? మామూలుగానే నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కోసం అన్ని సిద్ధపరిచిన దేవుడు సంఘం అంతా ఒక చోట కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వీరి ప్రార్థనను వెంటనే విన్న దేవుడు చెరసాలను ప్రార్థన చేశాడు, సంఖ్యలను తెచ్చివేశాడు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, చూస్తూ ఉండడు. ఆయన రోషం పౌరుషం కలిగిన దేవుడు. నీ కోసం అనుక్షణం ఆలోచించే దేవుడు. ఎవరన్నా నీ కోసం అనుక్షణం ఆలోచిస్తున్నారని చెప్పారా? అది అబద్ధమే. ముఖ్యంగా యవనస్తులు నిన్ను నిజంగా ప్రాణంగా ప్రేమిస్తున్నావని చెప్పారా? అది అబద్ధమే. దేవుడే నీ కోసం అనుక్షణం ఆలోచించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మనుషులు ప్రాణం పెడతానంటారు, దేవుడు నువ్వు అడగక ముందే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఇంతగా ప్రేమించే దేవుణ్ణి విడిచి నీ సమయాన్ని లోకంతో గడుపుతూ ఉన్నావా? ఎవరి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. అడగక ముందే పొందుకున్నామనే నమ్మిక ఉంచి దేవునికి ప్రార్థన చేయండి. భారం కలిగి ఆయనకి ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎవరో నీ కోసం అంత భారం కలిగి ఎవరు ప్రార్థన చేస్తారు?
ఎదుటి వాడిని ప్రార్థన చేయమంటున్నావు, మంచిదే. కానీ అంతకంటే ముందు నీకు కలిగిన భారంతో, నీకు కలిగిన వేదనతో, విరిగిన నలిగిన హృదయంతో నీవు ప్రార్థన చేయాలి. నీ కోసం ప్రార్థించే మనిషికి నీ వేదన, నీ భారం తెలియదు. ఏదో నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, వారేదో ప్రార్థన చేస్తున్నారు, కానీ నీ యొక్క బాధ వారికి తెలియదు. నీ బాధ తెలియాలి అంటే ఆ భారం ఆయనకి తెలిసి ఉండాలి. బిల్లీ గ్రహం గారు చెప్తారు, జీవ బాధ తెలియాలంటే చీమై పుట్టాలని. చీమ బాధ మనిషికి ఏం తెలుసు? అయ్యో ఏదో చీమ బాధపడుతుంది, చీమ చచ్చిపోయింది అనుకుంటాడే, కానీ దాని వేదన, ఆ బాధ మనిషికి ఏం తెలుసు? చీమ బాధ తెలియాలంటే చీమై పుట్టాలి. అందుకే దేవుడు కూడా మనిషి యొక్క బాధని, మనిషి యొక్క భారాన్ని, మనిషి యొక్క శోధనలను, మనిషి యొక్క వేదనలు తెలుసుకోవాలని ఆయన కూడా మనిషి యొక్క బాధలు తెలుసుకోవటం కోసం మనిషిలాగా పుట్టాడు. నీ సమస్యల పరిష్కారం కొరకు వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఒక మనిషి ప్రార్థన చేయాలంటే ఆ మనిషి ఆ వేదన బాధలు అనుభవించి ఉండాలి. అప్పుడే నిజమైన భారం కలిగి ప్రార్థించగలడు. ప్రార్థన చేయనప్పుడు నీ పాపాలను కప్పుకొనక విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మీరు పాపాలు కప్పుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకొందును. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు చేతులు చాపినప్పుడు మీ ముఖాన్ని చూడకుండా నా కన్నులను కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ప్రార్థన వ్యర్థమైపోతూ ఉంది. ఎందుకు? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోతుందా? విడిచిపెట్టాలి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళతో కొడుతూ ఉంటే యేసయ్య ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? నీ రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత నిన్నెవరూ శిక్షించలేదయా? అయితే పోయి పాపం చేసుకో అన్నాడా? అయితే వెళ్ళి నీ పాపాలను విడిచిపెట్టి మరి ఎన్నడూ పాపం చేయకుము. పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు వినడో తెలుసా? మన పాపం వల్ల మనకి అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ మొర ఎలా ఆలకిస్తాడు? నీలో ఉన్న పాపమే నీకు అపనమ్మిక కలిగిస్తుంది నీకు తెలియకుండా. ఒకసారి 2 వ్యక్తులు తినుబండారాలు తింటూ ఉన్నారు. ఒకళ్ళ దగ్గరేమో అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, ఇంకొకరి దగ్గరేమో అన్ని రకాల కారాలకు సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఈ చక్రాలు చెకోడీలు ఉన్నోడికి ఏమో స్వీట్స్ అంటే ఇష్టం, స్వీట్స్ అన్నీ ఉన్నోడికి ఏమో ఈ చక్రాలు చెకోడీలు ఈ కార బూందీ అంటే ఇష్టం. వీడు వచ్చి అడిగాడు, ఒరేయ్ నాకు ఆ చక్రాలు ఆ చెకోడీలు నీ దగ్గర ఉన్న నీ వస్తావా, నా దగ్గర ఉన్న ఈ స్వీట్స్ అన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇక వాడికి ఆనందం, వాడికి కావాల్సింది అది, వీడికి కావాల్సింది ఇది, అలాగే ఇస్తాను అన్నాడు. సరే ఇచ్చేసేయి అనుకున్నారు. వీడేం చేశాడంటే స్వీట్స్ ఉన్నాడు, వీడు చూడబోయాడా అన్నీ ఎందుకు ఈ 2 రకాల స్వీట్స్ దాచిపెట్టి మిగతా ఎన్ని వాడికి ఇద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో ఆ 2 స్వీట్స్ వీడు దాచిపెట్టుకుని మిగతా స్వీట్స్ అన్ని ఈగోరా ఇవన్నీ తీసుకుని నీ కారం మొత్తం నాకు ఇచ్చేసేయాలి. సరే స్వీట్స్ అన్ని తీసుకున్నాడు. వాడికి ఏం తెలిసి వీడు దాచుకున్నాడని వాడి దగ్గర ఉన్న కార మొత్తం ఏమీ దాచుకోకుండా వాడి దగ్గర ఉన్న కార మొత్తం వీడికి ఇచ్చేసాడు. చక్రాలు చెకోడీలు బూందీ కార ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా వీడికి ఇచ్చేసాడు. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. వీడికి ఒక సెకండ్లో ఒక ఆలోచన వచ్చింది, నేను 2 దాచిపెట్టుకున్నానే, అది వాడు గమనించాలా? నేను 2 దాచిపెట్టుకున్నాను, అలాగే వాడు కూడా ఏమన్నా 2 దాచిపెట్టుకుని ఇచ్చాడా? చూడండి వీడికి ఎందుకు వచ్చింది ఆలోచన? వీడు దాచిపెట్టుకున్నాడు కాబట్టి వాడి మీద కూడా అనుమానం వచ్చింది. వీడు దాచిపెట్టుకోవటం ఒకటి తప్పు అయితే, వీడు దాచిపెట్టుకున్నట్టు నేను 2 దాచిపెట్టుకున్నట్టు వాడు కూడా 2 దాచిపెట్టుకున్నాడు, లేకపోతే మొత్తం ఇచ్చాడా? వీడు కూడా మొత్తం దాచిపెట్టుకుని ఉంటాడు, మొత్తం ఇచ్చి ఉండడు. చూడండి వీడు మొత్తం ఇచ్చేసి ఉన్నట్టయితే వాడి మీద వీడికి అనుమానం వచ్చేది కాదు. వీడు దాచిపెట్టుకోవటం వల్ల వాడి మీద కూడా అవిశ్వాసం అపనమ్మిక వచ్చింది. మన పాపం కూడా మనలో ఉన్నప్పుడు దేవుడు చేస్తాడా? నేను పాపిని కదా, నా ప్రార్థన అంగీకరిస్తాడా? చాలు, దేవుడికి నీకు మధ్యలో ఆ అవరోధం చాలు, నీ పాపం. అందుకే వాక్యం చెప్తుంది, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తం కొరుచు కాలేదు, కానీ
ఆయనకు మీకు మధ్య మీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి. నేను ఉదాహరణకి చెప్పాను కానీ వాక్యం అయితే ఎప్పుడో చెప్పింది. అలాగే పాపం ఉన్న మనిషి కూడా నిజంగా దేవునికి ప్రార్థించలేడు. పాపం ఉన్న మనిషిని ఆ పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. యేసయ్య హస్తం కిందకు రానివ్వదు. మీకు అర్థం కావటం కోసం ఇంకొక విషయం చెప్తారు. ఒక అక్క తమ్ముడు ఉన్నారు. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్తో పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా గ్రహించే పరిస్థితిలో లేరు. వీళ్ళు సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఎప్పుడన్నా కోపం వచ్చి వాళ్ళ అక్క ఒక్క దెబ్బ కొడితే వీడు 3 దెబ్బలు కొడతా ఉండేవాడు. ఆ తమ్ముడు కంప్యూటర్తో ఆడుతూ ఉన్నాడు. అయ్యి డిలీట్ కొడుతూ ఉన్నాడు. ఏం డిలీట్ కొట్టాడో తెలియదు. ప్రోగ్రామ్ ఫైల్స్ మొత్తం పోయినాయి. కంప్యూటర్ పాడైపోయింది. వాళ్ళ అక్క చూడకుండా ఉంటే బాగుండు అనుకుని చుట్టూ చూస్తూ ఉన్నాడు. వీడు అనుకున్నంత పని అయింది. వాళ్ళ అక్క కంట్లోనే పడ్డా. వాళ్ళ అక్కకి ఎక్కడ లేని ఆనందం. వీడు ఎప్పుడు 1 గుద్దితే 3 గుద్దుతున్నాడు, నన్ను ఇప్పుడు దొరికాడు వీడు అని ఆగురా నీ మీద డాడీ మమ్మీ రాగా నీ మీద చెప్తానంటూ ఉంది. వాడంటనే బ్రతిమాలుకోవటం ప్రారంభించాడు. అక్క నువ్వు ఏం చెప్తే వింటాను, ఇంకెప్పుడు నేను కొట్టను, మమ్మీ డాడీకి చెప్పొద్దు. లేదు చెప్తాను అంటుంది. ఈ గుండెల్లో భయం ఏర్పడిపోయింది, దిగులు ఏర్పడిపోయింది. ఏడుస్తున్నాడు. ఏడ్చి చివరికి అంటున్నాడు, అక్క నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను. దయచేసి కంప్యూటర్ నేను పాడు చేశానని మమ్మీకి డాడీకి చెప్పొద్దు. వాళ్ళు నన్ను శిక్షిస్తారు, నన్ను ద్వేషిస్తారు. ఏమికొక ఆలోచన వచ్చింది. అబ్బో ఏం చెప్తే అది చేస్తాను అంటున్నాడు. రోజు ఈ పనులతో నేను చచ్చిపోతున్నాను. మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళగానే పొద్దున్న ఇల్లు ఉడవాలి, అలాగేనక్క. బట్టలు ఉతకాలి, అలాగేనక్క. ఇంకా అంట్లన్నీ తోవాలి, అలాగేనక్క. నేను ఏ పని అయితే చేస్తానో ప్రతి పని ఇక నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నువ్వే చేయాలి, అలాగేనక్క. తన అక్క వాడిని ఏలుబడి చేస్తూ ఉంది. బానిసగా ఆ పిల్లోడి చేత అన్ని పనులు చేయిస్తూ. కారణం వాడు చేసే తప్పు. ప్రతిరోజు ఇల్లు ఉడుస్తూ ఉన్నాడు, బట్టలు ఉతుకుతూ ఉన్నాడు, అంట్లు తోముతూ ఉన్నాడు. సమస్తమైన పనులు వాళ్ళక్క చేసే ప్రతి పని వీడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళక్క ఒక దెబ్బ గుద్దినా వీడు తలకాయ ఉంచుకుంటూ ఉన్నాడు. దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళక్క ప్రతిదానికి కొడుతూ ఉంది, వీడు తలకాయ ఉంచుకుని ఏడుస్తూ ఉన్నాడు. రే లేచి అంట్లు తోమంటూ ఉంది. నేను చెయ్యను అని. రే చెయ్యవా, ఖమ్ అంటుంది. ఖమ్ అంటే కంప్యూటర్ పాడు చేసేవని. ఖమ్ అనగానే వీడు గబగబా లెగుస్తున్నాడు, అంట్లు తోముతున్నాడు. ఎప్పుడైతే వీడు మొండికేసాడో వెంటనే ఖమ్ అంటుంది. ఖమ్ అనగానే వీడు గమ్ముగా అయిపోతున్నాడు. వెంటనే అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఒక ఆదివారం తల్లిదండ్రులు ఆ అబ్బాయిని గమనించారు. ఏంటి ఎప్పుడు హుషారుగా ఉండేవాడు, ఈరోజు ఏమైంది? ఈ మధ్యకాలం అంతా హుషారుగా ఉండటం లేదు, దిగులుగా ఉంటున్నాడు అనుకుంటూ ఉన్నారు. ఆ అబ్బాయిని పిలిచి, ఎందుకురా ఏంటి ఈ మధ్య దిగులుగా ఉంటున్నా, ఏమైంది, ఒంట్లో బాగోట్లేదా, ఏమైంది, ఈ చేతికి గాయమైంది అనగానే వాడు వెంటనే చెప్పాలని, అమ్మా అక్క అనగానే గబగబా అక్క వచ్చేసింది. రే ఖమ్మ అంటుంది. వీడికి వెంటనే గుండెల్లో డమ్ముంది. వెంటనే ఏమీ లేదమ్మా, ఆడుకుంటూ కింద పడిపోయాను, అందుకే దెబ్బ, సరేలేని వదిలేశాను. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. తన అక్క ఏలుపడి ఎక్కువైపోతూ ఉంది. ఇక వీడు తట్టుకోలేకపోయాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇంత నరకం ఎప్పుడు అనుభవించలేదు, ఈ బాధలు భరించలేను అని వీడొక తీర్మానానికి వచ్చాడు. ఏది ఏమైనా ఈరోజు నేను చేసిన తప్పు, నా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని అడుగుతాను. ఏది ఏమైనా వాళ్ళని కొట్టినా ఇష్టమే, వాళ్ళు చంపినా ఇష్టమే, వాళ్ళు ఏమి చేసినా నాకు ఇష్టమే. ఈ బాధలు మాత్రం నేను భరించలేను, ఈ వేదనలు తట్టుకోలేను, ఈ పనులు చేయలేను, ఈ బానిసత్వమైన జీవితాన్ని నేను జీవించలేను. చూడండి, ఆ క్షణం చాలు, ఆలోచన చాలు. వెంటనే పొద్దున్నే తల్లిదండ్రులు లెగవకు ముందే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఒక్కసారిగా తల్లిదండ్రులకి గుండెల్లో వేదన. ఏంటి, తన కుమారుడు తన కాళ్ళు పట్టుకున్నాడు, గుండెల మీద కూర్చోవలసిన నా కుమారుడు నా కాళ్ళు పట్టుకున్నాడు,
నా గుండెల మీద ఎక్కి తొక్కాల్సిన కుమారుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? గుండెల మీద ఉండాల్సిన నా కుమారుడు ఎందుకు కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఏడ్చే పరిస్థితి వచ్చింది? ఏమైంది? ఏమైంది? రాజకుమారుడైన నా కుమారుడు ఏమైంది అని వాళ్ళు వేదన పడుతూ ఉన్నారు. అప్పుడు కుమారుడు తల్లిదండ్రులు కాళ్ళపై పడి, అమ్మా, నేను ఒకరోజు ఆడుకుంటూ ఉన్నప్పుడు తెలియక కంప్యూటర్ నొక్కాను, ఏదో డిలీట్ కొట్టాను, అది పాడైపోయింది. అప్పటి నుంచి అక్క మీకు చెబుతానని భయపెట్టి నా చేత ఇన్ని పనులన్నీ చేయిస్తుంది. నేను చేయలేకపోతున్నానమ్మా. చేతులకు గాయాలు అదే. ఈ పనులే చేయలేకపోతున్నానమ్మా. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఇంకెప్పుడు అట్లాంటి పొరపాటు చేయనమ్మా. ఎప్పుడైతే కుమారుడు ఏడుస్తూ తల్లిదండ్రులకి ఆ మాట చెప్పాడో తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది. ఒరే, అంత చిన్న తప్పే కదరా అది. పోతే పోయిందిరా కంప్యూటర్ పోతే పోయింది, ఇంకో కంప్యూటర్ తెచ్చిస్తాను, దానికి ఇంత బాధపడుతున్నావు ఎందుకురా? నా తర్వాత వారసుడు నువ్వు బాధపడుతువేమిటిరా? నువ్వు బానిసత్వంలో ఉంటేవేంటి? అది చిన్న తప్పు, పోనీయదు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమకు ఆ కుమారుడికి ఒక్కసారిగా గుండెల్లో ఉన్న భారమంతా విడుదల. ఏంటి, నా తల్లిదండ్రులు ఇంత క్షమాభిక్ష కలిగిన వారా? వీరి దగ్గర నేను చేసిన తప్పును దాచిపెట్టాను. అసలు వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని తప్పుగా అనుకోలేదు. చిన్న తప్పుగా కూడా వారి తల్లిదండ్రులు దాన్ని బాధించకపోయేసరికి అప్పుడే ఒక్క సెకనులో ఆ కుమారులో ఉన్న గుండెల్లో నుంచి ఉన్న బరువంతా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. నేను తప్పు చేసినప్పుడు ఒక్క మాట నా తల్లిదండ్రులకు చెప్పాల్సింది. నేను నా తల్లిదండ్రులకి నా తప్పుని, నా పాపాన్ని చెప్పకపోవటం వల్ల ఇంతకాలం నన్ను మా అక్క ఏలుబడి చేస్తూ ఉంది. ఇంతకాలం మా అక్క ఏలుబడిలో నేను బానిసత్వం అనుభవిస్తున్నాను. ఈ వేదనలు, ఈ బాధలు, ఈ శోధనలు భరించలేని, తట్టుకోలేని ఇన్ని శోధనలు అనుభవించానా? ఇంత ప్రేమ కలిగిన తండ్రిని మరచి, ఇంత ప్రేమ ఉన్న తండ్రికి నేను భయపడి దూరంగా వెళ్ళిపోయానా? ఇంత ప్రేమించే తండ్రికి నా తప్పును చెప్పుకోలేకపోయానా? ఒక్కసారిగా ఈ కుమారుల్లో నూతన ఉత్సాహం, నూతన ఆనందం. తిరిగి కుమారుడు హ్యాపీగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. రెండో రోజు తెల్లారింది. వీడు లెగవటం లేదు. ఎప్పుడు 7:30కల్లా లెగిసేవాడు, ఈరోజు లెగవటం లేదు. 9 అయినా వెంటనే వాళ్ళ అక్క వచ్చింది రోజుట్లాగా. ఏయ్, ఏంట్రా, అంట్లు ఎక్కడంట్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, అంట్లు గడగలేదు, బట్టలు ఉతకలేదే, చెప్పాలా మమ్మీ డాడీకి? కమ్మ అంటుంది. కమ్మ అట్టు తీడ అంటున్నాడు. ఉతుక్కో, నువ్వే ఉతుక్కో, నువ్వే కడుక్కో, గో అంటున్నాడు. ఆమెమో కమ్మ అంటుంది, ఈడేమో గో అంటున్నాడు. ఏందిరా మమ్మీ డాడీకి చెప్పాలా? నువ్వు చెప్పేదేంటి? నేనే చెప్పేశాను. ఇక నా పైన ఏ విధమైన శక్తులు పనిచేయటానికి వీల్లేదు. నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న తప్పుని నా కన్నీటి ద్వారా తండ్రి పాదాల దగ్గర కడిగేసుకున్నాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టేశాను. ఇక నేను నీ కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఈ బానిసత్వం పని చేయాల్సిన అవసరం లేదు. చూడండి, తప్పు చేసినప్పుడు ఎలా కృంగిపోయాడు, ఒప్పుకున్నప్పుడు ఎంత విజయుడుగా, అజేయుడుగా ఎలా ఉన్నాడో చూడండి. అందుకే వాక్యం చెబుతుంది, మీ పాపములు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందును. వాక్యం, మీరు మీ పాపాలను
కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే కనికరము పొందును. ఆమె